నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. జగిత్యాల జిల్లా కోడిమ్యాల మేజర్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ పిడుగు ప్రభాకర్ రెడ్డి పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. వారితో పాటు దాదాపు 100 మంది నాయకులు కార్యకర్తలు రాజీనామా చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. రాజీనామా చేసిన వారిలో కోడిమ్యాల మాజీ ఎంపీటీసీ గడ్డం చంద్రమోహన్ రెడ్డితో పాటు మండలంలోని పలు గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. సర్పంచ్ గెలిచిన తర్వాత 2014లో కాంగ్రెస్ పార్టీ అప్పుడు పెద్దలు మాజీ మంత్రివర్యులు జీవనన్న గారు మరియు పొన్నం ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో 2014లో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి ఏ పార్టీ ఏ క్యాండిడేట్ పెట్టినా దాని కొరకు ఎంపీ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ పనిచేసుకుంటూ నా వంతు ప్రయత్నం చేశాను. అదేవిధంగా 2019లో కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీగా నన్ను పోటీ చేయమని అప్పుడు టీఆర్ఎస్ గాడుపులో టీఆర్ఎస్ హవాలో పెద్దలు జీవనన్న గారు కానీ ఇప్పుడున్న గౌరవ ఎమ్మెల్యే సత్యం గారు కానీ అప్పుడు పోటీ చేయడం అంటే నేను పోటీ చేయడం జరిగింది. దాదాపుగా 10,000 ఓట్ల వరకు అప్పుడున్న పరిస్థితుల్లో రావడం జరిగింది. అప్పుడు భయపడి ఒక 4 ఎంపీటీసీలు కూడా లేకుండ్రి, అంటే పోటీ చేయడానికి భయపడ్డరు, చేయలేదు మా తరఫున. అట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్కు అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారి గెలుపు కోసం కూడా నేను ఇంటింటికి మండలంలో ఊరూరుకు కూడా తిరగడం జరిగింది. వారి గెలుపు కూడా నా పాత్ర కూడా ఉందని అందరితో పాటు నేను కూడా కష్టపడ్డాను. అయితే అప్పుడున్న ఎలక్షన్ల గట్ట ముందు నాకు ఈ సత్యం గారు అన్న జనరల్ కొడిమ్యాలు ఏదొస్తే నువ్వు సర్పంచ్ వచ్చినా జెడ్పీటీసీ వచ్చినా నువ్వే అన్న అని నాకు ప్రమాణం పూర్వకంగా కూడా నాకు చెప్పడం జరిగింది. అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ గట్ట ముందు కూడా. అదేవిధంగా నేను ఆయన గెలిచినాక కూడా నేనేం ఫైరోలకు పోలేదు, వర్కులకు పోలే. ఆయన దగ్గరికి క్యాజువల్ వస్తూ మండలంలో వస్తే ప్రోగ్రాంలో పాల్గొందుంటి, ఆయన ఎంబడి ఉండుంటి నేను. ఎందుకంటే సరే వాళ్ళకు అనుచరులకు ఇస్తాడు కదా, నాకైతే జనరల్ వస్తే ఏదో ఒక పని సర్పంచ్ కానీ జెడ్పీటీసీ కానీ హామీ ఇచ్చింది కదా, అదే ఇస్తారు కానీ ఉద్దేశంతో ఏనాడు కూడా ఆయనను డిస్టర్బ్ చేయలేదు, పని కూడా అడగలేదు ఎప్పుడు. అట్లాగే సర్పంచ్ జనరల్ వచ్చింది. జనరల్ వచ్చిన తర్వాత నేనున్ను అప్పుడు మిత్రుడు చంద్రమోహన్ అజిత్ అందరం కలిసి కూడా ఎమ్మెల్యే దగ్గర పోయినాం. జనరల్ వచ్చినాక అన్న పరిస్థితి ఏం జనరల్ వచ్చింది, పోటీ చేస్తా నేనంటే అన్న ఆలోచిద్దామన్నాడు. లాస్ట్కి ఏమన్నంటే సర్వే చేయించు, నాకేమన్నా అనుకూలంగా ఉంటే నేను చేస్తాను, నన్ను ఊకుండమంటే కూడా నేను సర్పంచ్గా నేను ఊకుంటాను కూడా ఆయనకు స్వయంగా చెప్పడం జరిగింది. నేను అదే సరే అన్న మాట్లాడదాం ఇది అన్నాడు. అప్పుడు దాటేసినాం, వెళ్ళి వచ్చినాం. తర్వాత ఒకవేళ మళ్ళీ ఫోన్ చేస్తే ఒకవేళ పోటీ చేస్తానా ఇద్దరం ఉంటాం, ఇద్దరం కాంగ్రెస్ వాళ్ళమే, మీరు ఎవరికి ప్రచారం రావద్దు అని కూడా చెప్పిన. సరే అన్న అన్నాడు. తర్వాత మాట మార్చి ఆయనే కాంగ్రెస్ ఉన్న నాయకులకు ఇక్కడ ఉన్న నాయకులకు స్వయంగా ఫోన్లు చేసుడు తింపడం, స్వయంగా ఆయననే రావడం, వచ్చి సరే ఏదో వచ్చిందంటే క్యాజువల్ ఒక్కరోజు ఏదో వచ్చింది అనుకున్నాం. చివరి వరకు ఆయన గెలిచే వరకు ఇక్కడే స్వయంగా ఉండి ఆర్థికంగా సాయం చేసుకుంటూ వార్డు మెంబర్గా తిరిగినట్టు ఒక వార్డుగా తిరుగుకుంటూ కొడిమ్యాలని అడ్డేయడం జరిగింది ఈ ఎమ్మెల్యే గారు. నీకు 6 మండలాల్లో ఏ సర్పంచ్ లేని అంత ఇంట్రెస్ట్ ఒక కొడిమ్యాలని చూపించడం జరిగింది. అందుకొరకు ఈ ఎమ్మెల్యేకు జనరల్గా ఏంటంటే రాగానే డోర్ తీసుకోవాలి